మాఘ శుక్ల పంచమి, దీనికే వసంత పంచమి, శ్రీ పంచమి అని అంటారు. అజ్ఞానము మానవుని దానవునిగా రూపొందిస్తుంది. జ్ఞానమును ప్రసాదించి మనిషిని మనిషిగా తీర్చిదిద్దుతుంది. జ్ఞానము, విద్య, చదువు పర్యాయపదాలు. విద్యకు అధిదేవత జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవిని స్మరించి పూజించే రోజే శ్రీ పంచమి రోజు. మాఘశుద్ధ పంచమి శ్రీ సరస్వతి జన్మదినంగా భావిస్తారు. యావత్ భారతావనిలో ప్రజలంతా ఆ తల్లి కటాక్షం కోసం పూజలు జరిపే పర్వదినమే ఈ వసంత పంచమి. సకల విద్యాస్వరూపిణి పరాశక్తి సరస్వతిగా ఆవిర్భవించిన తిథి. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత అంటూ దేవీ భాగవతం ప్రస్తుతించింది. బ్రహ్మ వైవర్త పురాణం ఆదిగా ఎన్నో పురాణాలు సరస్వతీదేవిని అర్చించాలని శాసిస్తున్నాయి. మాఘశుద్ధ పంచమి నాడు ప్రాతకాలంలో సరస్వతీదేవిని అర్చించి విద్యారంభం చేయాలని శాస్త్రవచనం. ఈ రోజునే క్షీరసాగర మథన సందర్భంగా మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా శ్రీ పంచమిగా పేర్కొనడంతో ఈరోజు మహాగణపతిని, శ్రీ లక్ష్మీదేవిని, శ్రీ సరస్వతిని షోడశోపచారాలతో పూజించాలని, శ్రీ సరస్వతీదేవి ప్రతిమతో పాటు జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను పూజాపీఠంపై ఉంచి అర్చించాలి. శ్రీ సరస్వతీదేవిని తెల్లని పూలతో, సుగంధ ద్రవ్యాలతో, చందనంతో అర్చించి తెల్లని వస్త్రాన్ని సమర్పించాలి. అనంతరం పిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తే ఆ తల్లి కరుణా కటాక్షాల వల్ల అపారమైన జ్ఞానం లభించి నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి విశ్వాసం. పూర్వం రాజాస్థానాలలో ఈరోజు దర్బారులు నిర్వహించి కవితాగోష్ఠులు జరిపి కవులను, పండితులను, కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా ఉండేది. బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి ఆరాధించి ఆమె కృప వల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించారంటారు. గాయత్రీదేవికి గల 5 రూపాలలో సరస్వతీదేవి ఒకటి. యాజ్ఞవల్క్యుడు గురుశాపం వలన విద్యలను కోల్పోవడంతో సూర్యుని ఆరాధించగా అతడు యాజ్ఞవల్క్యునికి సరస్వతీ ఉపాసనను ఉపదేశించాడు. సరస్వతీదేవి కృప వలన స్మృతి శక్తిని తిరిగి సంపాదించుకొని మహావిద్వాంసుడయ్యాడు. వాల్మీకి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్ రామాయణను రచనను చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే వ్యాస మునీంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహం వల్లనే వేద విభజన చేసి పురాణాలను ఆవిష్కరించాడని, మహాభారత, భాగవత, బ్రహ్మసూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మ వ్యవస్థకు మూల పురుషుడుగా నిలిచాడని ప్రతీతి. తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందడమే కాక ఆ గ్రంథాన్ని పుట్టకూటి కోసం నరులెవ్వరికీ అంకితమివ్వనని వాగ్దానం చేసినట్లు చెప్పుకున్నాడు. విద్యలకు అధిష్టాత్రి సరస్వతి. ఆమె అనుగ్రహం వలన ఉలుకు పలుకు బుద్ధి శక్తి లభిస్తాయి. మతిమరుపు మాంద్యం తొలగుతాయి. మేధాశక్తి పెంపొంది సరియైన జ్ఞానం కలిగి ఇహము పరము మోక్షము లభిస్తాయి. జ్ఞానలబ్ధికి ఆటంకాలైన సకల అవరోధాలను తొలగించే తల్లి సరస్వతీదేవి. శృతులలో సరస్వతీదేవిని ప్రాణశక్తిగా, జ్ఞానశక్తిగా కీర్తించడం జరిగింది. అమ్మలగన్న యమ్మ ఆమె నదులలో గొప్పది, దేవతలలో శ్రేష్ఠురాలు. అందుచేతనే యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజలందుకుంటున్నది. శ్రీ శంకర భగవత్పాదులు శారదాదేవి కృపచేతనే అపారమైన వేద వాంగ్మయాన్ని పొంది భారతీయ సనాతన ధర్మ వ్యవస్థను పునః ప్రతిష్ఠించినట్లు విజ్ఞులు చెబుతారు. శారదామాత పట్ల తన శరణాగతికి ప్రతీకగా శృంగేరి క్షేత్రంలో ఆ తల్లిని ప్రతిష్ఠించారు. మనందరికీ మార్గనిర్దేశం చేశారు. సరస్వతీదేవిని తెల్లని పూలతో పూజించాలి. పాలతో చేసిన క్షీరాన్నం నివేదించాలి. ఓం సరస్వత్యై నమః అనే మంత్రాన్ని జపించాలి. పుస్తకాలు, పెన్నులు ఎందు సరస్వతీదేవిని ఆవాహన చేసి పూజించాలి. మాటను అదుపులో పెట్టుకోవాలి. ఎవరిని దూషించరాదు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడరాదు. ఎందుకంటే వాక్కు కూడా సరస్వతీ కటాక్షమే.
పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ సరస్వతీ మాతను పూజించాలి. విద్యార్థులు ఈరోజు సరస్వతి అమ్మవారి అనుగ్రహం పొందాలి. అమ్మ అనుగ్రహం కలిగితే ఎంతటి వారికైనా అఖండ విద్యా ప్రాప్తి లభిస్తుంది.